వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అంశం గురించి డిస్కస్ చేద్దామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. అదేంటంటే సినిమా ఇండస్ట్రీలో మూఢనమ్మకాలు. సినిమా ఇండస్ట్రీనే కాదు, అన్ని రంగాల్లో కూడా ఈ మూఢనమ్మకాలు అనేవి బలంగా పెరిగిపోయాయి. దీనివల్లనే స్వామీజీలు, గురూజీలు పుట్టుకొస్తున్నారు. ఈ విధంగా మోసాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగు సినిమా రంగంలో చూస్తే గతంలో మనం చూసాం బాలకృష్ణ ఇంట్లో కాల్పుల కేసు. అది కూడా ఒక ఎవరైతే వాస్తు ఈ జాతకాలు చెప్పే వ్యక్తి ఉన్నారో అతని ద్వారానే ఇది స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా మనం విన్నాం. అదేవిధంగా ఈ మధ్య బాగా తరచుగా వినిపిస్తున్న వ్యక్తి వేణుస్వామి. వేణుస్వామి యొక్క మాటలు కానీ ఆయన చెప్పేటువంటి విషయాలు కానీ కాంట్రవర్సీగా ఉంటున్నాయి. లాస్ట్ టైం ఎలక్షన్లో ఖచ్చితంగా కేసీఆరే సీఎం అని చెప్పారు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా సీఎం జగనే అవుతారని చెప్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి చాలా వీడియోస్ చాలా వైరల్గా ఉన్నాయి, చాలా కాంట్రవర్సీగా కూడా ఉన్నాయి. సో ఆ విషయాల గురించి మాట్లాడడానికి దాసరి విజ్ఞాన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరింత లోతుగా మాట్లాడుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు అసలే జనాలు మూఢనమ్మకాలతో మునిగి తేలుతూ ఉంటే ఈ క్రమంలో చీకట్లో రాయేసినట్టుగా ఒక మాట అంటాం, అది కరెక్ట్గా కానీ నేనే చెప్పాను కదా అని చెప్పి అంటాం. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఫస్ట్ కర్మగాలి వీడి గురించే మాట్లాడుకోవాలి మనం. తెలుగు రాష్ట్రాలకి చెడబుట్టిన గాడిద ఎవడన్నా ఉన్నాడంటే వీడే, నిజంగా చెప్పాలి. సరే, ఇక నాకు వీడి బిజినెస్ నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో ఐడియా ఇప్పుడు యూట్యూబ్లలో వీడియోస్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఒక్కొక్కటిది ఒక్కొక్క శైలి. కొంతమంది రాశి ఫలాలు చెప్తారు, కొంతమంది వాస్తు, కొంతమంది న్యూమరాలజీ, కొంతమంది స్వప్న శాస్త్ర, కళలో ఇది కనబడిందా అంతే ఇలాంటివి. కొంతమంది చేతి రేఖలు, ఈ రేఖ ఇట్లుందా మీకు ఇట్లా వస్తుంది, ఇలాంటివన్నీ. కొంతమంది రాళ్ళు రప్పలు అంటారు. కొంతమంది వస్తువులు కూడా 4 లవంగాలు బీరువాలో పెట్టి మూట కట్టి ఇలా చేస్తే ఏమైద్దో తెలుసా, బిర్యానీ ఆకు మీద పేరు రాసి ఇంటి గుమ్మానికి కడితే ఏమైద్దో తెలుసా, ఇలాంటివి కూడా ఉన్నాయి. వాటి వల్ల పెద్దగా నష్టం లేదు, ఎందుకంటే ఖర్చు కాదు కాబట్టి. సరదాగా కూడా ఉంటుంది, కొంచెం సీరియస్నెస్ స్టార్టింగ్ లో అలవాటు సరదాగా. ఇంట్లో ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు అబ్జెక్షన్ చేయరు. ఇప్పుడు ఒక చెప్పుద్ది, ఈ నెంబరు ఇక్కడ మణికంఠు మీద 3 రోజులు రాసుకోండి, 4వ రోజు మీరు కారులో తిరుగుతారని అంటది. ఆ చెప్పేది కూడా షేరింగ్ ఆటో తిరుగుతుంది, షేరింగ్ ఆటో బ్యాచ్ చెప్పేది. సో ఇలా ఉంటారు బేసికలీ జనాలు. సరే, వాళ్ళ తంతు వాళ్ళది, వాళ్ళ ఇష్టం, వాళ్ళని వదిలేద్దాం. అసలు విషయానికి వస్తే వీడి బిజినెస్ నాకు బాగా నచ్చింది. ఎట్లా అంటే వెరైటీ బిజినెస్. సెలబ్రిటీల జాతకాలు చెప్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. బాగానే ఉంది, మంచిదే కదా. ఇప్పుడు అభిమాన నటుడి జాతకం తెలుసుకోవాలని కూడా అభిమానులు అనుకుంటారు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినడానికి ఎంత ఆసక్తి ఉంటుందో తెలియదు, వాడి రాసి ఏంటో వాడికి తెలియదు. ఈ సంవత్సరం ప్రభాస్ గారి రాశి ఎలా ఉందంటే దానికి వస్తాయి వ్యూస్, అభిమానులందరూ చూస్తారు. ఈ సంవత్సరం ఆయన సినిమా చేస్తే హిట్ అవుతుంది. మొదటి 6 నెలల్లో ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేస్తే ఫ్లాప్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేస్తే హిట్ అవ్వచ్చు అని చెప్పి వదిలేస్తాను. ఇట్లా సంథింగ్ డిఫరెంట్. ఇతను వేణుస్వామి ప్రభాస్ గురించి చెబుతూ, ప్రభాస్ కి జీవితంలో హిట్ అనేది లేదు, మొత్తం డౌన్ ఫాలే ఉంది చెప్పాడు. కమింగ్ మూవీస్ అన్ని ఫ్లాప్ అవుతాయని చెప్పాడు. సలార్ మంచి సూపర్ హిట్ కదా. అవును అవును. అండ్ ఇంకా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా 3 సంవత్సరాలే వీళ్ళు విడిపోతారు. ఎదవా కాకపోతే రీసెంట్గా పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ కూడా విడిపోతాడని చెప్తుంటే ఏమనుకోవాలి? చివరికి క్లింకార జాతకం చూసి చెప్పడం ఏంటండి? అసలు కేసు పెట్టాలా? చేతి రేఖలు సరిగ్గా రాల అమ్మాయికి, పాప ఇంత పాప జాతకం చెప్పేశాడు. సరే, ఏదో రాగా బతికేస్తున్నాడు, పర్వాలేదు. వీడిని పిలుచుకొని బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా వీడి దగ్గర అడ్డమైన సమాచారం అంతా తీసుకొని పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టి ఏదో వేసుకుంటారు. అంటే ఈయన బహుశా ఆయన కూడా సెలబ్రిటీస్ ట్రై చేస్తున్నాడు, కావడం కోసం ట్రై చేస్తాడు. వాళ్ళు పట్టించుకోకపోయేసరికి వాళ్ళ నుంచి ఇట్లా చెప్తుంటాడు, ఫేమ్ అవ్వడానికి ట్రై చేస్తా. మెగా ఫ్యామిలీ పట్టించుకోలేదు, అందుకే మెగా ఫ్యామిలీ పడ్డాడు. వాళ్ళకి జాతకం బాగాలేదు, వీళ్ళ జాతకం లేదు, వాళ్ళు జాతకాలు చెప్తాడు, ప్రధానమంత్రి జాతకం చెప్తాడు, వీడికి సంబంధం లేని అమెరికా అధ్యక్షుడు జాతకం కూడా చెప్తాడు. ప్రధానమంత్రి గురించి అంటే విన్నాను. లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ ప్రధానమంత్రికి పుష్పగుస్తు ఇస్తున్నట్టుగా ఒక ఫోటో పెట్టుకున్నాడు, అది ఫేక్ అట. సో ఇలాంటివన్నీ చేసి ఏం చేస్తాం, జనాలు దమ్మిడి చేయడం. కొన్నిసార్లు ఏంటంటే యాక్చువల్గా ఇది ఏంటి, చిత్తుబొత్తు ఆట కదా. చిత్తుబొత్తు ఆట అయితే హెడ్ లేదా టేల్ నేను చెప్పేస్తా,
మీ సినిమా అదేంటి మీరు గెలుస్తారండి అని చిత్తుపోతా 10 మందికి చెప్తా మీరు గెలుస్తారు, 10 మందికి చెప్తా మీరు ఓడిపోతారు. ఓకే, ఈ 10 మందిలో 8 మంది గెలుస్తారు, నా అదృష్టం బాగుంది, నేను చెప్పలేదు అందుకే గెలిచారు. అట్లా ఆ విధంగా మార్కెటింగ్ చేసుకుంటారు. ఇందులో ఇద్దరు ఓడిపోయినా నేను చెప్పలేదు అందుకే ఓడిపోయారు. మిగతా గురించి వదిలే పట్టించుకోవడం. నేను స్వామీజీ మీద చాలా వీడియోస్ చేశాను, చాలా మందిని కలిశాను. డిఫరెంట్ ఛానల్స్ వర్క్ చేసేటప్పుడు మార్నింగ్ 6 to 7 వచ్చేసి స్వామీజీలు వచ్చి కూర్చొని చెప్తుండేవాళ్ళు. అవి ప్రోగ్రామ్స్ కొన్ని థౌజండ్స్లో చేశాను నేను. సో ఆ క్రమంలో ఒక స్వామీజీ విషయాన్ని సీక్రెట్గా తెలుసుకున్నాను. అతను ఏంటంటే స్పెషలిస్ట్ ఏంటంటే మీకు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా ఖచ్చితంగా చెప్తాను అంటాడు. ఏ స్కానింగ్ లేకుండా మనిషిని చూసి మీకు అబ్బాయి పుడతాడు అమ్మాయి కూడా చెప్పేస్తా అంటాడు. ఒక క్లయింట్ వెళ్ళి నాకు అబ్బాయి అమ్మాయి అనగానే నీకు అబ్బాయి పుడతాడు పో అంటాడు. పో అతను పోగానే అతని పేరు అంత రిజిస్టర్లో ఉంటుంది. అతని పేరు మీద పేరు రాసుకొని ఏం చెప్తాడు, అబ్బాయి అని చెప్పాడు కదా రిజిస్టర్లో అమ్మాయి అని రాసుకుంటాడు. ఏది చెప్పాడో దానికి రివర్స్ రాసుకుంటాడు. అక్కడ 10 మంది చెప్పాడు, 10 మంది వెళ్తారు. 10 మందిలో 5 అబ్బాయి అంటే అబ్బాయి పుట్టాడు. మిగతా 5 చెప్పే విధంగా పుట్టలే, అమ్మాయి పుట్టింది అనుకోండి, వాళ్ళు వస్తారుగా మాకు అబ్బాయి పుడతాను అమ్మాయి పుట్టిందంటే రిజిస్టర్లో చూడు ఏముందో, నీకు అబ్బాయి పుట్టిందని చెప్పాను ఎట్టినావు నువ్వు చూడు రిజిస్టర్ రాస్తుంది, ఆ రోజు డేట్ మీద రాస్తుంది చూడు. అదే టెక్నిక్ అట. ఒక్కొక్కడు ఒక్కలా ఉన్నారు భలేగా. అంటే బతకడానికి బోల్డ్ మార్గాలు ఇప్పుడు ఇంకా యూట్యూబ్ లో వచ్చాక ఇంకా ఎక్కువ అయిపోయాయి. అంటే కొత్తగా ఆలోచిస్తున్నారు జనాలు. ట్రావెల్ చేస్తా వీడియోలు పెడతారు, గుడ్లు గోపురాలు చూపిస్తున్నారు, పాత వస్తువులు చూపిస్తున్నారు, వంటలు చేస్తున్నారు, డిఫరెంట్ వంటలు చేస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. కొంతమంది విశ్లేషణ ప్లానెట్స్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ మూఢనమ్మకాలలో వేలు పెడితే ఏంటంటే ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. చాలా సింపుల్ గా అండి. ఇట్లా అంటున్నావా, అదేంటిది కుడివైపు గోడ మీద 7 అడుగుల ఎత్తులో బల్లి ఉందా, అయితే మీ పని అయిపోయినట్టే అని రాసేస్తాడు. ఏంటో అది నిన్న కనబడింది ఇక్కడ ఎక్కడో, ఏంటో అని ఎత్తుకుతాడు వాడు. అంటే అది వాడు నమ్మకపోయినాయి, కానీ అప్పుడు మాత్రం ఆ క్షణంలో మాత్రం చూస్తున్నాడు. వీళ్ళకి కావాల్సింది కూడా ఆ చూపులే, అంతే, అంత మించి ఇంకేలా. అదే మైలేజ్. నాకు తెలుసుకుంటాం ఆయన గురించి మాట్లాడకుండా వేస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మనం అనవసరంగా వైరల్ చేస్తున్నాం అని కూడా అనవసరంగా వైరల్ చేస్తున్నట్టు నేను అందుకే చెప్తున్నా. ఇలాంటి గాడిదలు సమాజానికి చెడబుట్టారు, ఉంటానే ఉంటారు. వీడెంచుకున్న మార్గం ఏంటంటే సెలబ్రిటీల గురించి చెప్పడం నిజంగా తప్పు, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం ఇంకా తప్పు. సమత గురించి చాలా చండాలంగా చెప్పాడు. ఇప్పుడు ప్రభాస్ గురించి మిర్చి సినిమా తర్వాత డాన్స్ ఎందుకు వేయట్లేదో తెలుసా, లోపల ఏదో అయ్యింది, ఏదో అయిందా మిర్చి సినిమా తర్వాత ప్రభాస్ డాన్స్ వేయట్లేదంట, అంత ముందు ఎగిరినంతగా ఎగరట్లేదంట. వచ్చి బీపై వాళ్ళేలాగా ఎగిరాడు కదా, ఇప్పుడు ఎగరట్లా. ఎందుకో తెలుసా, బాహుబలిలో పెద్ద పెద్ద ఫైట్స్ చేయలేదా, ఆ లోపల మొత్తం అన్ని ఏవేవో అయిపోయాయి. నా దగ్గరకు వస్తే ఆ సమస్యని పరిష్కరిస్తా, సమస్య చెప్పింది వీడే, పరిష్కరించేది వీడే, మొత్తం సమస్తం వీడే. ఇదేంటో మరి. సరే, ఏదేమైనా జనాలకి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి గాడిదల వీడియోలు చూడడం మానేస్తే బెటర్. అంత మించి ఇంకేం చెప్తాం. ఓకే ఓకే నాకు అనిపిస్తుంది ఏంటి ఆయన టార్గెట్ చేసి కొంతమంది సెలబ్రిటీ మీద కావాలని సెలెక్ట్ చేసుకొని ఫేమస్ అవ్వడానికి చేసే దరిద్ర వేషాలు. అప్పుడప్పుడు అటిగుడ్లు అంటే ఇది చిత్తుబొత్తు గేమ్ అనేది ఎప్పుడు రెండే ఉంటాయి ఆప్షన్. ఇప్పుడు రష్మికని వాడు మెయిన్ గా చేసుకుంది అంటే రష్మిక నేను పూజలు చేయించాను, నేను అమ్మాయి రమ్మని చెప్పేసి చేసింది. నిధి అగర్వాల్ చేత పూజలు చేయించాడు, చాలా మంది పూజలు చేయించాడు. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలియదు, కర్మకాలి. వీడు అంతకు ముందు సినిమాల్లో కూడా నటించాడు, చాలా సినిమాలు నటించాడు. ఆ అదుర్సు కథ వీడిదే అంట, నరసింహాచారి వీడే, నరసింహాచారి 2 క్యారెక్టర్లు వీడివేనంట. వీడిని చూసి ఆ సినిమా పుట్టిందంట. ఎన్టీఆర్ చేశాడు ఆ సినిమా. బాబాయ్ తెలుసుంటే చేయడేమో. ఆ సినిమా పూజ చేసింది ఆయన, సినిమా ఫంక్షన్ పూజకు వెళ్ళి ఆ ఫోటో పెట్టేసి చెప్తున్నాడు ఈ కథ నాదే. అడిగారు అన్నమాట, కథలో మీరు ఏది క్యారెక్టర్ అండి, మీరు చారియా లేకపోతే నరసింహన్ అంటే 2 నాయే, ఆ 2 యాంగిల్స్ నాలో అంటున్నాడు. మరి ఆయన గురించి తెలుసుకోవాలి, పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఆ నరసింహ అనే అతను స్మగ్లింగ్ చేస్తుంటాడు, స్మగ్లింగ్ చేస్తున్న విషయాన్ని చూడాల్సిన అవసరం. ఉంటాయి రైస్ పుల్లింగ్, నాగమణి, ఇయే కదా వీళ్ళు చేసేవి. దాంట్లో ఏమైనా ఉన్నాడేమో కనుక్కోవాలి. అదే వేణుస్వామి గారు రెడీగా ఉండండి, ఆ నరసింహ క్యారెక్టర్ మీదే అంటున్నారు కాబట్టి మరి పోలీసులు మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. ఎవరో ఒకరు ఖచ్చితంగా మీ మీద కంప్లైంట్ కూడా ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, దానికి సిద్ధంగా ఉండండి. ఓకే, అదే అంతే కదండి ఇంకా విషయాలకి. ఓకే, ఇది అండి మన జాతకాల గురించి, మూఢనమ్మకాల గురించి, ఇండస్ట్రీలో నడిచేటువంటి విషయాల గురించి అంశాలు. మరిన్ని అంశాలతోటి, మరిన్ని కొత్త టాపిక్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.